Hello everyone, welcome to Uptake Jobs. Today's question is, the ePrapti portal recently seen in the news was launched by which organization? ఇటీవల వార్తల్లో కనిపించిన ఈ ప్రాప్తి పోర్టల్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, సెబీ, నాబార్డ్. సో ఈ ప్రాప్తి పోర్టల్ని ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఆప్షన్ 2లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఏదైతే ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఇన్ఆపరేటివ్, ఇన్యాక్టివ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రాకింగ్, వాటిని లింకింగ్ చేయడానికి దేని ద్వారా అంటే ఆధార్తో వాటిని ట్రాకింగ్ మరియు లింకింగ్ చేయడానికి ఈ ప్రాప్తి పోర్టల్ని ఈపీఎఫ్ఓ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యమైనటువంటి విధి ఏంటి అంటే ఏదైతే ఇండియన్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ని అందించడంతో పాటుగా ఫ్యూచర్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా క్రెడిట్ కానీ సపోర్ట్ని అందించడమే ఈపీఎఫ్ఓ యొక్క ముఖ్యమైనటువంటి విధి. మరి ఈ ఈపీఎఫ్ఓని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1952లో ఈపీఎఫ్ఓని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ప్రెజెంట్ చైర్మన్ ఎవరు అంటే ఈపీఎఫ్ఓకి యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్గా ఉన్నటువంటి మన్సుఖ్ మాండవీయ ఈపీఎఫ్ఓకి ప్రెజెంట్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ వారు ఈ ప్రాప్తి పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.